నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా సరే దాన్ని క్షేత్రస్థాయిలో అమలుపరచాలంటే అధికారులదే కీలక నిర్ణయం. మరి అటువంటి అధికారులు ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేయడం ఎంతవరకు కరెక్ట్? అది కూడా అధికారం కోల్పోయిన తర్వాత కూడా రాజకీయ పార్టీ కోసం వత్తాసు పలకడం కానివ్వండి, లేదు అంటే ప్రస్తుత ప్రభుత్వం పైన విమర్శలు చేయడం గురించి మీటింగ్ పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ లింగమనేని శివరామప్రసాద్ గారు. నమస్తే. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు కూడా వైసీపీ హయాంలో పోలీసులు అందరూ కూడా ఏ విధంగా ప్రవర్తించారో మనందరికీ తెలిసిందే సార్. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వ్యవస్థను కూడా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నారు. అయినా సరే కొందరి తీరు మారట్లేదు. మరి వైసీపీ కోసం కొందరు వీకెండ్స్లో హైదరాబాద్లో మీటింగ్స్ పెట్టుకుని ప్రభుత్వంపై ఏ విధంగా బురద చల్లాలి అనేటువంటి ఆలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏమంటారు అసలు ఇటువంటి మీటింగ్స్ అరేంజ్ చేసుకోవడం కానివ్వండి, లేదు అంటే ప్రభుత్వం పైన విమర్శలు చేయడానికి ఇటువంటి మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడం కానివ్వండి, ఏ విధంగా చూడాలంటారు? నిజానికి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కదా, ఉద్యోగస్తులు అంటే ఎగ్జిక్యూటివ్ హెడ్ చీఫ్ మినిస్టర్ గారు, ఆయన చెప్పినట్టు నడవాలి. కానీ 2019 నుంచి 2024 వరకు ఆ వ్యవస్థను చెడగొడిశారు. అక్కడ ఏంటంటే ఆ బయాస్డ్గా ఇది చేయటం, ఐఏఎస్ని ఐపీఎస్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకోవటం, ఇవన్నీ చూసాం. మరి వాళ్ళ మీకు వార్తలు వస్తున్నాయి, హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకుంటున్నారని. ఎవరెవరు పెడుతున్నారని మీకు తెలిసే ఉంటుంది. ఆ వ్యక్తులు ఎవరో తెలుసు. సరే, మాజీలు తీసేస్తే ప్రజెంట్గా ఇప్పుడు ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరు చేసినప్పుడు వాళ్ళ మీద మీరు నిఘా పెట్టుకోవాలి. ఏ దీంట్లో చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఎక్కడో ఎందుకమ్మా మీకు సింహాద్రి దేవస్థానం మొన్నే జరిగింది, ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చింది. అంటే ఏది జరిగినా ప్రభుత్వానికి వస్తుంది కదా, అది ఎవరి తప్పైనా. ఒక దీంట్లో ఇప్పుడు ఆ రోజు చందనోత్సవం జరుగుతుందని చెప్పారు. అక్కడ ఎవరికి సంబంధం లేకుండా ఎవరైతే వాడ రిటైనింగ్ వాళ్ళు కడతానికి కారణం అయ్యాడో ఆ వ్యక్తి గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో అంటగాగాడు. అక్కడ ఇది మన వైజాగ్లో ఆ గెస్ట్ హౌస్ కట్టారు కదా, ఆ కాంట్రాక్టు చేయించింది పర్యవేక్షణ అతనే, దానికి ఉన్న ఎస్టిమేట్స్ పెంచడానికి కూడా అతనే కారణం అని తెలిసింది. అతన్ని ఉపయోగించాము, అతనే దీన్ని కూడా పర్యవేక్షణ చేశాడు. ఫలితం ఏమైంది? 27 చనిపోయారు. ఆ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది. ఎవడన్నా గోడ, అంత పెద్ద గోడ కట్టేటప్పుడు పిల్లర్ లేకుండా కడతాడా? అక్కడ ఇవాళ వెళ్ళి చూసిన తర్వాత ఎవళ్ళైతే అక్కడ కమిషన్ వేశారో, దాని మీద కమిటీ వేశారో వాళ్ళందరూ ఇంజనీర్లది తప్పు అంటున్నారు. మరి నేను అనేది అదే, ఇటువంటిప్పుడు ఏంటంటే ఒకటి ఐడెంటిఫై చేయాలి ఎవళ్ళు ఈ విధంగా ఉంటున్నారు. నార్మల్గా ఏంటంటే ఇట్లా అవినీతికి పాల్పడే అధికారులు ఉంటారు, వాళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేయటం నేర్చుకుంటారు. ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీలోనో మేనేజ్ చేస్తారు. ఇటు వచ్చి కూడా కొంతమందిని ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే స్థానిక నాయకులను పట్టుకుని పైరువీలు చేసుకుని అదే పదవిలో ఉంటారు. అక్కడ ఐడెంటిఫై చేయాలి ప్రభుత్వం, ఎవరిని మనం నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరిని ప్రధానమైన పోస్టులో పెట్టాలి, ఎవరిని అప్రధానమైన దాంట్లో పెట్టాలి అన్న దాంట్లో అక్కడ చూసుకోవాలి. అది చూసుకోలేకపోతే ఏంటంటే ఇటువంటి జరుగుతాయి. అంటే మీకు ఆ పాత వాసనలు పోవు కదా కొంతమందికి. రెండోది ఏంటంటే చేయాలని చేసినా చేయకపోయినా అవినీతి పరులైన వాళ్ళు ఏంటంటే వాళ్ళ అవినీతికి ఇటువంటివన్నీ జరుగుతాయి. ఏదంటే దాంట్లో డబ్బులు మిగుల్చుకోవాలి, కిక్ బ్యాక్స్, అది పటిష్టంగా కట్టరు, ఇటువంటివి జరిగినప్పుడు ఇది జరుగుతుంది. ఇదే అట్లా ప్రభుత్వం ఖచ్చితంగా ఎవళ్ళ నమ్మకస్తులు ఎవరు కాదనేది తెలుసుకోవాలి. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళకి తెలుస్తుంది ఏ ఎవరో అంతకుముందు ఏం చేశాడు, అంతకుముందు ఇప్పుడున్న నాయకుల మీద దాష్టికం చేశాడా, లేకపోతే యాజ్ పర్ రూల్ వెళ్ళాడా. మీకు ఎప్పుడు కూడా రూల్ ప్రకారం వెళ్ళే వాళ్ళతో ఇబ్బంది ఉండదు, వాళ్ళతో ఏమి ఇబ్బంది ఉండదు. ఇట్లా చేసే వాళ్ళతోనే ఇబ్బంది వస్తుంది. కాకపోతే వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవాలి, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ఉండాలి, లేదు వాళ్ళని అప్రధానమైన పోస్టులో పెట్టాలి. ఈ విధంగా మనం వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి అంటే దాన్ని కంట్రోల్ చేయలేకపోతే అది ప్రభుత్వందే బాధ్యత అవుతుంది. ప్రభుత్వం బాధ్యత, కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అందే. కాబట్టి చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేసుకోవాలా. ఎవరైతే అధికారులు ఉన్నారో ఈ విధంగా చేస్తున్న అధికారులను కంట్రోల్ చేయాల్సిన
అవసరం ఉంటుంది. అసలు ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా లేదు అంటే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే కనుక దాన్ని ఆపాల్సిన బాధ్యత ఇటువంటి సివిల్ సర్వెంట్స్ మీద ఉంటుంది సార్. అలాంటిది గత ప్రభుత్వ హయాంలో వీరు కూడా ప్రోత్సహించినట్టు లేదంటే అధికారంలో ఉన్న పెద్దల మాటకు వత్తాసు పలకడమే కాకుండా ఇప్పుడు ఇటువంటి మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు? నిజమే, అదే కదా అనేది. ఇప్పుడు దానికి వాళ్ళకి యాజ్ పర్ రూల్ వెళ్ళే వాళ్ళకి, రూల్స్ని పాటించే వాళ్ళకి, అలాగే రాజ్యాంగపరంగా వెళ్ళే వాళ్ళకి వాళ్ళు ఏ గవర్నమెంట్ అయినా ఒకటే, వాళ్ళు దాన్ని ఏం పట్టించుకోరు. ఇప్పుడు గతంలో చూసాం మనం, ఆ శంకరన్ గారని ఉండేవాడు ఐఏఎస్ ఆఫీసరు, ఎంత గొప్ప పేరు వచ్చింది. అట్లాగే ఇప్పుడు ఎలక్షన్ కమిషనరు అప్పట్లో ఈయన ఉన్నాడు కదా మన తమిళనాడు ఆయన ఉన్నప్పుడు కూడా అట్లాగే ఆ ఎలక్షన్ కమిషన్కే పేరు తీసుకొచ్చాడు. అట్లా ఆఫీసర్ గొప్పడైతే, ఆఫీసర్ కనుక పర్ఫెక్ట్ అయ్యి అతను నిజాయితీపరుడైతే ఖచ్చితంగా పేరు వస్తుంది, ప్రభుత్వానికి కూడా పేరు వస్తుంది. అట్లా చాలామంది ఆఫీసర్స్ ఉన్నారు మంచి మంచి వాళ్ళు. ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు గత ప్రభుత్వంలో, ఆయన నిజాయితీపరుడే. ఏమైంది? నిజాయితీపరుని భరించలేక బయటికి పంపించారు కదా, ఆయన అవమానకరంగా పంపించారు కదా. అంటే ఒకటి, ఏమైతే మనకేంటి, మన పని మనం చేయాలి. మహా అయితే మనం తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేస్తారు, లేకపోతే ప్రాధాన్యత లేని పోస్టులో వేస్తారు. మీకు ఒకటేనా నేను అడిగే ప్రశ్న అధికారులని, ఏ పోస్ట్ వేస్తే మీకేంటి? ప్రధానం అయితే ఏంటి, అప్రధానం అనేది ఏంటి? ఏదైనా మీకు ఒకటే కదా. అంటే దాంట్లో లంచం కోసం చేస్తున్నారు ఈ పని, అంతే కదా. ప్రధానం అనేది పోస్ట్ ఏంటి, ఏదైనా ఒకటే కదా. ఉద్యోగం చేసే వాళ్ళకి ఏదైనా ఒకటే. మరి అట్లా అనుకున్న రోజున ప్రభుత్వం సజావుగా నడుస్తుంది. అట్లా నడవన రోజున ఏంటంటే ఎవళ్ళో ఇటువంటి వాళ్ళు ఉన్నారో ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్దే. ఇప్పుడు మనం చూస్తున్నాం గత ప్రభుత్వ హయాంలో అధికారులైనటువంటి కొందరు పిఎస్ఆర్ ఆంజనేయులు కానివ్వండి, పివి సునీల్ కుమార్ గారు కానివ్వండి, ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన తప్పులకు ఇప్పుడు శిక్ష అనుభవించబోతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి వాస్తవాలను చూస్తూ కూడా ఇటువంటి మీటింగ్స్ పెట్టుకొని అది కూడా ఎస్పెషల్గా ప్రభుత్వాన్ని విమర్శ చేయడానికే పెట్టుకోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు? నిజమే. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ ధైర్యం ఏంటి? ఈ విధంగా చేసేవాళ్ళందరూ కూడా వాళ్ళు అవినీతి సొమ్మును పోగేసుకుందామని, రేపు పొద్దున ఏదన్నా జరిగితే కోర్టుకు వెళ్ళి కోర్టులో ప్రొలాంగ్ చేసుకుని, ఆల్రెడీ వీళ్ళందరూ దగ్గర 60 years దగ్గరలో ఉన్నాడు కదా, రేపు పొద్దున అయినా కోర్టులో ప్రొలాంగ్ చేస్తాం. దానికి ఉదాహరణ కనపడుతుంది కదా. 12 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళాడా? 11 కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి. మరి 11 సంవత్సరాలు, 12 ఏళ్ళు దాదాపు అనుకుంటా, 12 ఏళ్ళ నుంచి కోర్టు మెట్లు ఎక్కలేదు కదా. 12 సంవత్సరాల నుంచి ఏం జరగలేదు కదా. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఉంది, 2019లో కదా జరిగింది. ఇవాళకి ఎన్నాళ్ళు అయింది? అసలు అదేమన్నా కదులుతుందా? అదే ధైర్యం వీళ్ళకి. మన దగ్గర డబ్బు ఉంది, అక్రమంగా సంపాదించుకున్నాం, పోగేసుకున్నాం, ఖర్చు పెడదాం, ప్రొలాంగ్ చేద్దాం, ఉన్నంతకాలం అవుతుంది, వాయిదాల మీద వాయిదాలు పడతాయి. అదే ధైర్యం వాళ్ళకి. మరి మొత్తానికి అధికారులు ఇటువంటి మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడం కానివ్వండి, లేదు అంటే ఇటువంటి చర్యలకు పాల్పడడం సరికాదని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.